నిత్యం జయించేదే సత్యం. మన సంతరాత్మక క్రీస్తు విజ్ఞాన మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ప్రియులారా, ఈరోజు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేమనగా అక్షర జ్ఞానం. బడిలో ఆ అంటే అమ్మ, ఊ, ఇల్లు, ఈగా ఇలా నేర్పిస్తున్నారు కదండి. ఆ విధంగా కాదండి ఇప్పుడు నేను చెప్తున్నాను. మీ పిల్లలకు నేర్పించండి. ఆ అగ్ని నాలుక, ఆది మన జన్మస్థలం ఆసియా, ఇది ఒక పరలోక రాజ్యపు తారవ చెవి, ఈ సృష్టికర్త ఉనికిని ఎవరైనా ఎదిరించగలరా? ఊరితీతను బైబిల్ సమర్థించదు. ఊరు అనే పట్టణం నుండి దేవుడు అబ్రహాముని పిలిచాను. రుజువులతో దేవుడు ఉన్నారు ఛాలెంజ్. ఎవరిని శత్రువు, ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు, అయితే దేవుడు ఎవరు? ఒకనాటి పుణ్యం చేస్తారు, నేటి పవిత్ర స్థలాల ఔషధాల శరీరాన్ని దేవుని మాటల. బైబిల్ చాలా గొప్పది. ఇంతవరకు ఓపిక పెట్టి విన్నందుకు మరొకసారి యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. థ్యాంక్ యూ. మరి ఇలాంటి అనేకమైనటువంటి మాటలను మీరు మీ పిల్లలకు నేర్పించాలనుకుంటే ప్రతిదినము సాయంకాలం మరి పిల్లల కొరకు క్లాసులు జరిపించబడుతున్నాయి కనుక దయచేసి మీ పిల్లలను కూడా పంపాలని కోరుచున్నాం. మరి రెండవదిగా సంఘ పెద్దలు అనగా ఏంటి, సంఘ పెద్దలకు ఉండవలసిన అర్హతలు ఏంటో మరి సహోదరుడు చిన్న కుమారుడు ఆమోసు మరియు రాణి దంపతులకు జన్మించినటువంటి ఏకైక కుమారుడు స్టీవెన్సన్ సంఘ పెద్దల అర్హతలను గురించి మరి దీని ముందు మనకు చెబుతాడండి. నిత్యం జయించేదే సత్యం అని సంచలనాత్మక క్రీస్తు జ్ఞాన మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజు ఒక విషయాన్ని మీ ముందు ఉంచదలిచారు. అదేమనగా సంఘ పెద్దలకు ఉండాల్సిన అర్హతలు. ప్రియులారా, నేడున్న సమాజంలో క్రీస్తు సంఘాన్ని నడిపిస్తున్న సంఘ పెద్దలు ఉండాల్సిన అర్హతలు లేకుండా సంఘాన్ని నడిపిస్తున్నారు. అలా క్రీస్తు సంఘాన్ని నడిపిస్తున్న సంఘ పెద్దలు ఉండాల్సిన అర్హతల గురించి ఆలోచిద్దాం. నిందారహితుడుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, మితానుభావుడుగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి, మర్యాదస్తుడుగా ఉండాలి, అతిథి ప్రియుడుగా ఉండాలి, బోధించదగిన వాడుగా ఉండాలి, మద్యపాని కాకూడదు, కొట్టువాడు కాకూడదు, సాత్వికుడు, జగడం ఆడని వాడుగా ఉండాలి, ధనాపేక్ష లేని వాడుగా ఉండాలి, ఒకరికంటే ఎక్కువ పిల్లలు కలిగి ఆ పిల్లలు ప్రభువు నమ్మి వారిని తనకు లోపరుచుకున్న వాడుగా ఉండాలి, తన ఇంటి వారిని అందరినీ జాగ్రత్తగా ఏలువాడు, క్రొత్త సభ్యుడై ఉండకూడదు, నేరం మోపబడని వాడుగా ఉండాలి, వాక్యంనకు అవిధేయుడై ఉండకూడదు, నీతిమంతుడు, పవిత్రుడు, వాక్యమెరిగిన వాడు, స్వేచ్ఛపరుడు కాకూడదు, ముక్కొప్పి కాకూడదు. ఇలాంటి అర్హతలు కలిగి ఉన్నవాడే నిజమైన సంఘ పెద్దలుగా ఉండాలి. ఇంతవరకు ఈ నా మాటలు విన్నందుకు మీకు మరొకసారి నా హృదయపూర్వకంగా వందనములు. ఇలాంటి విషయాలు నేర్చుకోవాలంటే మీ మధ్య ఉన్న క్రైస్ట్ చర్చ్ కాన్వెంట్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు చెప్పబడుచున్నది. మీరు మీ పిల్లలు పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి మన సంఘ పెద్దల్లో ఇలాంటి అర్హతలు ఉన్నాయి లేదో ఒకసారి చూసుకోవాలని కోరుచున్నాం. మరి మూడవదిగా శ్యామ్ శాంతి యొక్క ప్రథమ కుమారుడు అభిషేక్ వచ్చి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియజేస్తాడు. అభిషేక్. నిత్యం జయించేదే సత్యం అనే సంచలనాత్మక క్రీస్తు విజ్ఞాన మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనములండి. ప్రియులారా, ఈరోజు భూమి మీద ఉండే ప్రజల్లో మనం ఆలోచిస్తే సూర్యుడు ఉదయించగానే వాళ్ళ కుటుంబాన్ని గురించి, వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తారు. కానీ నిత్యం జయించే సత్యాన్ని గురించి ఎవరు ఆలోచించాలండి. ప్రియులారా, నిత్యము జయించేది సత్యం అంటే ఏమిటి అని మనం అడిగితే చిన్న పిల్లాడు మొదలుకొని పెద్ద పిల్లాడి వరకు వాళ్ళు అనేది ఏమిటంటే, ఏముంది బ్రదర్, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అంటారండి. ప్రియులారా, ఇంతకీ వీళ్ళు చెప్పేది ఏ సత్యం అని మనం ఆలోచిస్తే మీకు అర్థమైన గురించి ఒక విషయాన్ని చెప్తున్నాను. ఈరోజు నేను ఇంకో వ్యక్తి గొడవ పడ్డాం అనుకోండి, ఒకవేళ ఆ వ్యక్తి తప్పు లేకుండా నేను తప్పు ఉన్నదని నిరూపించాను అనుకోండి,
అక్కడ ఈ రోజు తెలియపోవచ్చండి విషయాన్ని, కానీ ఎప్పటికైనా నిజం తెలుస్తుంది. ఆ నిజం తెలిసినప్పుడు వారు ఏమంటారంటే నీలో ఉన్నదిరా సత్యం అంటారండి. ఇంతకీ వీళ్ళు చెప్పేది ఏ సత్యం? ఆత్మ సంబంధమైన సత్యమా, శరీర సంబంధమైన సత్యమా? మనం ఆలోచిస్తే శరీర సంబంధమైన సత్యం అండి. ఇంతకీ ఆత్మ సంబంధమైన సత్యము ఏమిటి? పిల్లరా, ఈ రోజు మనిషికి పుట్టుక ఉంది, చావు ఉందండి. పిల్లరా, మనం పుట్టిన గురించి ఆలోచిస్తే మనిషి ఎలా పుడుతున్నాడో తెలుసుకున్నారు. ఇంతకీ మరణాన్ని గురించి ఆలోచిస్తే ఎలా మరణిస్తున్నాడో తెలుసుకున్నాడు. కానీ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలుసుకోలేకపోయాడండి. పిల్లరా, ఇంతకీ మనిషికి మరో బ్రతుకు ఉందా అని మనం ఆలోచిస్తే పిల్లరా, అపుస్తులైన పౌలండి కొరింథీ సంఘానికి చెప్తుండగా ఒక మాట చెప్తున్నారండి. పిల్లరా, చూడగలిగితే కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం దగ్గరండి. అయితే మృతులు ఎలా లేతుడు, వాడెత్తి శరీరంతో ఒత్తిరని ఒకటి అడుగును. ఓ అవివేకి, నువ్వు ఎత్తినది చచ్చితేనే గాని బ్రతికింపగలదు కదా. చాలండి పిల్లడు, ఇక్కడ ఏమైనా ఉన్నదంటే పిల్లడు ఒక విత్తనం ఉందని దాన్ని మనం నాటుతున్నాం. అది చనిపోయిన తర్వాత కుళ్ళిపోయిన తర్వాత ఒక వృక్షంగా మారుతుందండి. అంటే ఒక చెట్టుగా మారి ఫలాన్ని ఇస్తుందండి. పిల్లడు, ఆ ఫలాలతో ఇంకా కొన్ని చెట్లు వస్తున్నాయండి. పిల్లడు, ఇంతకీ విత్తనానికి 2 బ్రతుకులు ఉన్నప్పుడు మనిషికి 2 బ్రతుకులు ఉండవండి? ఉంటాయండి, మనిషికి 2 బ్రతుకులు. కానీ ఈ రోజు పుట్టిన గురించి మనం ఆలోచిస్తే పుట్టిన వెంటనే మనిషి వాడు ఇష్టాసనంగా బ్రతుకుతున్నాడని. ఇంతకీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారని ఏ శాస్త్రవేత్తలను అడిగినా, ఏ మనుషులను అడిగినా వాడు చెప్పేది ఏమిటంటే ఏ కుక్కగానో ఏ నక్కగానో వచ్చే జనంలో పుడతారు అంటాడండి. పిల్లరా, ఇంతకీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు చూడగలిగితే యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వాడు శ్రేయస్సు కలిగి తన దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళాలను దిగుదురు అండి. పిల్లరా, వీరేంటండి దేవుడు ఇచ్చిన కాలం అంతా వ్యర్థంగా గడిపేస్తున్నాడండి. వాళ్ళకి నచ్చినట్టుగా గడుపుతున్నాడండి. కానీ చనిపోయిన తర్వాత తీర్పు దినానికి వెళ్తారండి. తీర్పు దినానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని దేవుడు అడుగుతారు, ఈ రోజు నేను ఈ బ్రతుకుని ఇచ్చాను కదా, మీరు దానికి ఈ బ్రతుకు అంతా ఏం చేశారు అని అడుగుతారండి. పిల్లరా, అప్పుడు మీరేమంటారు? నన్ను నరకంలో వేసేయండి అని ఏడిస్తే దేవుడు ఊరుకుంటాడు ఏంటండి? ఊరుకోరండి. మీరు ఎంత ఏడ్చినా దేవుడు ఊరుకోడు. మీకు పడిన శిక్షే పడాలండి. పిల్లరా, ఈ రోజు యేసుక్రీస్తు సత్యం తెలియడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అని భూమి మీదకి పంపించారండి. భూమి మీద పంపించి శిలువలో మరణించారండి. మరణించి 3వ దినాన్ని తిరిగి లేచారండి. తిరిగి లేచిన తర్వాత దేని గురించి తిరిగి లేచారు? సత్యాన్ని తెలియడానికండి. ఇంతకీ అది ఏ సత్యం అంటే ఆత్మ సమానమైన సత్యం అండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చూపింది ఆత్మ సత్యం అండి. అది 66 పుస్తకాలైనా బైబిల్లో ఉన్నదండి, ఇంకే గ్రంథంలోని లేదండి. ఇలా మనం ఆలోచిస్తే ఈ రోజు యేసుక్రీస్తు చెప్పాడండి మాటలు, చాలా మాటలు చెప్పాడండి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, సునామీలు వస్తాయని చెప్పారండి. కానీ ఆ యేసుక్రీస్తు చెప్పిన మాట ఇప్పటికి నిజమవుతుందండి. ప్రియులారా, ఎక్కడా లేదండి, ఇది బైబిల్లోనే ఉన్నదండి. ప్రియులారా, ఎంతో ఓపికతో విన్నాం. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కగా మరి కొద్ది క్షణాల్లోనే మరి దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నటువంటి కుమారునికి మరి క్రీస్తు పేరట ఆశీస్సులండి. మరి ఇప్పుడు అందరికంటే ఒక పెద్ద అబ్బాయి రాబోతున్నాడు. మరి మనందరికీ వాక్యం బోధించడానికి మరి ఏం చెప్పబోతున్నాడో మనం చూద్దాం. మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి కుమారుడు కీర్తి సుందర్ మరి మనందరికీ ఏదో చెప్పాలని వచ్చాడండి. చూద్దామండి ఏం చెప్తాడు. ఫలాలు 9 ఆటలు. వెరీ గుడ్. మొత్తానికి కంగారులో మింగేశాడండి అన్ని. అదేవిధంగా మీ పిల్లలు కూడా దేవుని యొక్క మాటలు మీరు తెలియజేయాలి. మరి ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వస్తున్నామండి. దానికి ముందుగా ఒక స్పెషల్ సాంగ్ మరి జ్యోతి మరి యోసేపు వచ్చి మరి పాడాల్సింది కోరుచున్నాం. జ్యోతి, యోసేపు స్పెషల్ సాంగ్. ఆది నీవే అంతం నీవే.
నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, నిలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భవనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వం నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కొదమ సింహముతో తరలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. చేయువారిని అన్యాయమే చేయనిమ్ము, పరిశుద్ధుడిగా ఉన్న వారిని పరిశుద్ధుడై ఉన్న వారిని పరిశుద్ధుడిగా బ్రతకనిమ్ము, అక్రమమునే చేయువారిని అక్రమమునే చేయనిమ్ము. నీతిమంతుని నీతిమంతునిగా కొనసాగుతూ ఉండనిమ్ము, క్రియలకు తగిన ఫలమును వానికి ఇచ్చుటకు తాను ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. మోసేను విడిచిపెట్టలేదు, దావీదునే వదలలేదు, పక్షపాతమాయనకు లేదు, అవిధేయతకు శిక్ష తప్పదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. హృదయమే కోరు వేరును జగమంతా జరిగించగలదు, వారి దిక్కునది ఏమైందో పంట కోసి తేలుతారు. స్వాతంత్రమే ఉన్న స్వచిత్తమును స్థాపించినారు, దైవ చిత్తమును వ్యతిరేకముగా దుష్కార్యములను చేయువారు. దీర్ఘ శాంతము ఎంత కాలము యేసుకు ఆత్మరగారము, భూలోకమునకు తీర్పు తీర్చుటకు దినము నిర్ణయించాడు, వాక్యమునే తీర్పరిగా నియమించాడు, చట్టముగా వాక్యమునే స్థాపించాడు. రాజులను విడవలేదు, చక్రవర్తులను వదలలేదు, ఎవరైనా లెక్కలేదు, పాపానికి శిక్ష తప్పదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి బలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కొదమ
కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. థ్యాంక్ యూ బ్రదర్స్. మరి ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చామండి. మరి మన మధ్య మరి మనకు అందరికీ వాక్యాన్ని బోధించడానికి ముఖ్య అతిథిగా మరి దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి సహోదరులు ఉన్నారు. మరి వాక్యానికి ముందుగా మరి ఇంట్రొడక్షన్ చూద్దాం. వాక్యం మరి ఇంట్రొడక్షన్ అనంతరం మరి సమయంలో మరి వాక్యాన్ని విందామండి. దూర ప్రాంతం నుండి మన మధ్యకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి క్రీస్తు వీర సైనికుడు, యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్, కల్వరి టీవీ ప్రసంగికులు బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మన మధ్య ఉన్నారు. మనమందరం చప్పట్లతో ఆయన సాదరంగా ఆహ్వానిద్దాం. దయచేసి అందరూ కూడా చప్పట్లు పట్టవలసిందిగా కోరుతున్నాం. రైట్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రెండవ దినాన మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి మేమందరము సిద్ధపడి ఉండగా జ్ఞానమును వివేకమును కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మీ ఉపకారాత్మక సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమైండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ రెండో రోజు విలువైన ఆయన జ్ఞాన సంగతులు వినటానికి దేవుడు మనందరికీ ఇచ్చిన శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియులరా, నిత్యము జయించేదే సత్యము. ఆ సత్యమే దేవుని వాక్యము. ఆ సత్యము దేవుని మాట. దేవుడు సర్వ ప్రపంచానికి, సమస్త మానవాళికి పరలోకం నుండి అనుగ్రహించినటువంటి ఆయన మాటే సత్యం. ఆయన మాట కాకుండా మరి ఏదైనా ఏమున్నా అది సత్యం కాదు, కానేరదు అని బైబిల్ని బట్టి మనం నిన్న నేర్చుకోవడం జరిగింది. మరి దేవుని మాట సత్యమైనప్పుడు ఆ సత్యం ఎక్కడ ఏ విధంగా గెలుస్తుంది? ఆ సత్యంతో యుద్ధం చేసేది ఎవరు అని మీరు ఆలోచన చేస్తే, వెలుగుతో యుద్ధం చేసేది చీకటి. చీకటి లేకపోతే వెలుగుకు విలువే లేదు. వెలుగుతో నిరంతరం యుద్ధం చేసేది చీకటి. చీకటితో నిరంతరం యుద్ధం చేసేది వెలుగు. ప్రియులారా, ఒక వాస్తవాన్ని మీరు గమనించండి.
వెలుగు గెలుస్తుంది, చీకటి ఓడిపోతుంది. చీకటి ఎప్పటికీ గెలవలేదు. అలాగే సత్యంతో యుద్ధం చేసేది అసత్యం. నాట నుండి నేటి వరకు సత్యంతో యుద్ధం చేసేది అసత్యం. సత్యంతో అసత్యం ఎంత యుద్ధం చేసినప్పటికీ సత్యమే గెలుస్తుంది తప్ప అసత్యం గెలవదు. అంటే దేవుని మాటే గెలుస్తుంది. భూమి మీద గెలిచేదంతా సత్యం అని అనుకోకండి, తప్పు. భూమి మీద గెలిచేదంతా సత్యం కాదు. అసత్యానికి కూడా తాత్కాలికంగా భూమి మీద గెలుపు ఉండొచ్చు. కానీ గెలిచేది దేవుని యొక్క వాక్యం, దేవుని మాట. ఆ మాటే స్థిరం, ఆ మాటే నిత్యం. ఆ సత్యమే నిత్యము గెలుస్తూ ఉంటుంది. ఆ సత్యాన్ని మించిన గెలుపు అసత్యానికి ఎప్పుడు దక్కదు. అందుకే నిన్న మీకు చెప్పాను, ఈ భూమి మీద రెండు వర్గాల వారు ఉన్నారు. ఒకటి సత్యాన్ని ఆశ్రయించాలి, లేకపోతే అసత్యాన్ని ఆశ్రయించాలి. సత్యాన్ని ఆశ్రయించిన వాళ్ళు సత్య సంబంధులు, అసత్యాన్ని ఆశ్రయించిన వాళ్ళు లోక సంబంధులు. ఈ సత్యానికి అసత్యానికి యుద్ధం ఎప్పటి నుండి జరుగుతుందో బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట మీరు జాగ్రత్తగా చూడగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని లోక సంబంధులను ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతున్నారు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అని నిన్న శిష్యుల గురించి చెప్పారు. ఇప్పుడు అదే ప్రభువు మాట్లాడుతూ మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నారు. అంటే ఈ లోకంలో లోక సంబంధులుగా అసత్యాన్ని ఆశ్రయించి బ్రతుకుతున్న వాళ్ళందరికీ ఒక తండ్రి ఉన్నాడు. అబద్ధాన్ని ఆశ్రయించి, అసత్యాన్ని ఆశ్రయించి బ్రతుకుతున్న వాళ్ళందరికీ ఒక తండ్రి ఉన్నాడు. వాడే అపవాది. వీడి చరిత్ర మీకు అర్థమైతే సత్యం ఎప్పటి నుండి అసత్యంతో పోరాడి గెలుస్తుందో మీకు అర్థమవుతుంది. అసత్యం ఎప్పటి నుండి సత్యంతో పోరాటం చేస్తుందో మీకు అర్థమవుతుంది. మీ మనోనేత్రాలు వెలిగించుకుని ఆలోచిస్తే సత్యంలో ఉండటం ఎంత శ్రేయస్కరమో మీకు అర్థమవుతుంది. ఈరోజు చాలామందికి సంగతి తెలియక, సత్యము అసత్యము అనే వాస్తవాలు గ్రహించక మానవ జీవితం మగ్గిపోతుంది, మానవ జీవితం నాశనమైపోతుంది. ప్రియులరా, మానవులుగా ఈ భూమి మీద కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవారుగా, జననం పేరుతో ఇక్కడ ప్రత్యక్షమై మరణం పేరుతో ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయేవారుగా ఈ సత్యాలన్నీ మీకు తెలియాలి, ఈ వాస్తవాలు మీకు తెలియాలి. లేకపోతే నష్టపోయేది మనమే. ఈ వాస్తవం తెలియకపోతే నష్టానికి గురయ్యేది మనమే. కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చ కోరిక కలిగి ఉన్నారు. అంటే వాడు మిమ్మల్ని వాడుకొని వాడి దురాశలను మీ అందు నెరవేర్చుకొనిచున్నాడు. కనుకనే మీరు లోక సంబంధులుగా ఉన్నారు. మీకు సత్యం అంటే ఏంటో తెలీదు, సత్యాన్ని మీరు గౌరవించరు, సత్యానికి మీరు విలువను ఇవ్వరు. మీరు ఎల్లప్పుడూ అసత్యాన్ని ఆశ్రయిస్తారు, మీరు ఎల్లప్పుడూ అబద్ధాన్ని నమ్ముకుంటారు, అబద్ధం వైపే మొగ్గు చూపుతారు, అబద్ధానికే పట్టం కడతారు. అబద్ధానికి మీరు చాలా విలువనిస్తారు. అంటే అసత్యానికి మీరు ఇచ్చే విలువ చాలా గొప్పది, కానీ దేవుని మాట అనే సత్యానికి మాత్రం మీరు విలువనే ఇవ్వరు అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లోని పరమార్థం. అక్కడ ఒక వాస్తవాన్ని చెప్పారు, మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చ కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, చూడండి జాగ్రత్తగా, ఆది నుండి వాడు ఏమై ఉండి? నరహంతకుడై ఉండి. ఆది నుండి అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రారంభం నుండి. వాడు ప్రారంభం నుండి ఎలా ఉన్నాడట? నరహంతకుడు. ఆది నుండి నరహంతకుడైనటువంటి వాడు సత్యమందు నిలిచినవాడు కాడు. సత్యమందు నిలిచినవాడు కాడు అంటే దేవుని మాట మీద
నిలబడినవాడు కాడు. చాలామంది సమాజంలో మాట్లాడుతూ అంటారు, నేను మాట మీద నిలబడే మనిషిని అంటారు. మాట మీద నిలబడే మనిషి సత్యవంతుడే కాదా మీ దృష్టిలో? చెప్పండి చెప్పండి. మాట మీద నిలబడే మనిషి సత్యవంతుడే కాదా? కాదు. తన మాట మీద తాను నిలబడేవాడు సత్యవంతుడు కాడు. ఇంతకీ తను చెబుతున్న మాట సత్యమో అసత్యం ఎవరికి తెలుసు? ఒక్కొక్కడికి ఒక్కొక్కటి రైట్ అనిపిస్తుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి రాంగ్ అనిపిస్తుంది. నీది నాకు రాంగ్ అవ్వచ్చు, నాది నీకు రాంగ్ అవ్వచ్చు. ఒకని మార్గము వానికి యథార్థమైనదిగా కనబడును. వాడు దాని మీద నిలబడితే అది యథార్థమైందని చెప్పాలా? చెప్పలేము. నేను మాట అంటే మాటే, నేను మాట మీదే నిలబడతాను అంటున్నాడు. అంటే ఆ మాట సత్యమని, ఆ మాట మీద నిలబడిపోతున్న వాడు సత్యవంతుడని మీరు ఎలాగ అనుకోగలరు? మీరు ఎలా సాక్ష్యం ఇవ్వగలరు? అలా ఇవ్వడం కుదరదు. అలా ఇవ్వడానికి అవకాశం లేదు. సత్యమందు నిలవడం అంటే ఏదో వాడన్న మాట మీద వాడు నిలబడ్డాడు కాబట్టి సత్యవంతుడని మీరు సర్టిఫికెట్ ఇచ్చేయకూడదు. ఒకడు నడుచు మార్గము, ఒకడు నడిచే త్రోవ వాడికి యథార్థమైనదిగా కనబడును, తొదకు అది మరణమునకు దారితీయును అన్నాడు. అంటే ఒక మనిషి మనసులో పుట్టేటువంటి భావన వాడి స్వార్థాన్ని బట్టి వాడికి అది కరెక్ట్గా అనిపించవచ్చు కదా. వాడికి ఉండే స్వార్థాన్ని బట్టి వాడు చేసేది వాడికి నీతిగానే అనిపిస్తుంది. దొంగోడికి దొంగతనం కరెక్ట్ అని అనిపిస్తుంది. వ్యభిచారికి వ్యభిచారం కరెక్ట్ అని చెప్తాడు వాడు. తాగుబోతుడు తాగడం కరెక్ట్ అనే అంటాడు. వ్యసనాలకు బానిసైన వాడు అది కరెక్ట్ అని అంటాడు. వాడికి అది రైటే. నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు కదా, నాది నేను తాగుతున్నాను, నాది నేను తింటున్నాను, నాది నేను అనుభవిస్తున్నాను అంటాడు. కానీ సత్య ప్రకారంగా అది తప్ప కాదా? సత్యమును అనుసరించి అనగా దేవుని మాటను అనుసరించది తప్పు అవుతుంది. ఏదైనా సరే దేవుని మాటతో టాలీ వేసుకునే చూసుకోవాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే సత్యమందు నిలిచినవాడు కాడు అంటే సత్యమందు నిలవడం అనగానే మాట మీద నిలబడడం, వాడి మాట మీద నిలబడడం కాదు. దేని మీద నిలబడాలో తెలుసా? సత్యమందు నిలవడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మాట మీద నిలబడటం. సత్యమందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? దేవుని మాట మీద నిలిచి ఉండటం. నీ మాట మీద నువ్వు నిలబడినా నువ్వు సత్యవంతుడు కాదు. నీ మాట మీద నువ్వు నిలబడి నేను నా మాట మీద నిలబడ్డానని గొప్పలు చెప్పుకున్నంత మాత్రం నువ్వు సత్యవంతుడివి కాదు. దేవుని మాట మీద ఎవరైతే నిలబడుతున్నారో వారే ఎవరు? సత్యవంతులు, సత్య సంబంధులు. దేవుని మాట మీద నిలబడేవారే సత్యవంతులు. ఇప్పుడు ఈ అపవాదనే వీడు ఆది నుండి కూడా సత్యమందు నిలిచిన వాడు కాడు. అంటే దేవుని మాటను గౌరవించిన వాడు కాడు, దేవుని మాటలో నిలిచిన వాడు కాడు, దేవుని మాట వినినవాడు కాడు, దేవుని మాటను గౌరవించిన వాడు కాడు. వాడే అపవాది, వాడే ఆ భయంకరుడు, వాడే సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నవాడు, వాడే చీకటికి మూలమైన వాడు, వాడు చీకటి సంబంధిగా ఉన్నవాడు. ఆ చీకటి సంబంధి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు అంటే అర్థం ఏంటి? వాని యందు సత్యమే లేదు అంటే అర్థం ఏంటి? అసలు వాడిలో దేవుని మాటే కనబడదు. వాని యందు దేవుని మాటలు కనబడవు కదా. వాని యందు దేవుని మాటలు కనబడవు. మూర్ఖుడు, వాని యందు దేవుని మాటలు ఉండవు. ద్రోహి, వాని యందు దేవుని మాటలు ఉండవు. అబద్ధికుడు, వాని యందు దేవుని మాటలు ఉండవు. అంటే దేవుని మాటలు ఎవడి దగ్గర అయితే లేవో వాడు సత్యవంతుడు కాడు. దేవుని మాట యందు ఎవడైతే నిలిచి లేడో వాడు సత్యవంతుడు కాడు. దేవుని మాట మీద నిలబడేవాడే సత్యవంతుడు. నీ సొంత మాటల మీద నిలబడితే నువ్వు సత్యవంతుడివి, సత్యవంతురాలివి కాదు. నీ సొంత మాటల మీద నిలబడిపోయి, నీ సొంత ఉద్దేశాల మీద నిలబడిపోయి, నీ సొంత ఆలోచనల మీద నిలబడిపోయి నేను దేవుని సంబంధి నేను గాలి కొట్టుకుంటే కుదరదు. అది గాలి మాట. దేవుని మాట మీద నిలబడిన వాడే సత్యవంతుడు. దేవుని మాట కొరకు నిలిచిన వాడే సత్యవంతుడు. ఎవని యందు దేవుని మాటలు ఉన్నాయో వానిలో సత్యం ఉంది. ఎవని యందు దేవుని మాటలు లేవో వానిలో సత్యము లేదు. కాబట్టి ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి, వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు.
వాడు సత్యంలో నిలవలేదు, ఏనాడు వాడు సత్యంలో నిలవలేదు. రైట్. ఇప్పుడు వాడి పిల్లలు, వాడి అనుచరులు, వాడి దురాశలు నెరవేర్చకూరుచున్న వాడి కుమారులు, అంటే అపవాది పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిలో సత్యం ఉంటుందా? వారు సత్యమందు నిలిచి ఉంటారా? ఉండరండి. వారు సత్యమందు నిలిచి ఉండరు. ఎందుకంటే వాడు, ఆ అపవాది అనేవాడు సత్యమందు లేడు. ఆ అపవాది అనేవాడు దేవుని మాటను వినడు, దేవుని మాటను గౌరవించడు. దేవుని మాట అంటే వాడికి ఇష్టం ఉండదు. దేవుడు మాటను వాడు లెక్క చేయడు. దేవుడి మాటలు ఎన్నో ఉంటాయి, అవన్నీ వాడికి వినబడతాయి. వినబడినా పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు అంటే దేవుడి మాట అంటే వాడికి అసహ్యం. దేవుడి మాటను వాడు ఎక్కడ లెక్క చేయడు, దేవుడి మాటను వాడు ఎక్కడ గౌరవించడు. అలా దేవుని మాట యందు నిలిచి ఉండని వాడే అపవాది. ఇప్పుడు అదే కోవలో నడుస్తున్న వాడే అపవాది కుమారుడు. అంటే సాతాను సంబంధి, లోక సంబంధి, లోకంలో బ్రతుకుతున్నవాడు. వాడి దేవుని భయం ఉండదు. వాని యందు దేవుని భయము ఉండదు. వాడు ప్రవర్తిస్తున్నప్పుడు, వాడు మాట్లాడుతున్నప్పుడు, వాడు ఆలోచిస్తున్నప్పుడు, వాడు చూస్తున్నప్పుడు, వాడు ఏదైనా క్రియ జరుపుతున్నప్పుడు, ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు వాడిలో దేవుని భయం బొత్తిగా కనబడకుండా పోతుంది. వాడు ఎక్కడ దేవుడికి భయపడేవాడుగా ఉండడు. దేవుని యందు భయభక్తులు నిలిపిన వాడిగా ఉండడు. దేవుని గురించి ఆలోచించేవాడుగా ఉండడు. ఎందుకంటే వాడు ఖచ్చితంగా 100% ఎవరి సంబంధి? సాతాను సంబంధి. కనుక సాతాను యొక్క ఆలోచనలే లోక సంబంధుల్లో ఉంటాయి. వారిలో సత్యమే ఉండదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు చూడండి. వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధం ఆడునప్పుడు ఒక మాట చెప్పాడండి, తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడును అన్నాడు. వాడు అబద్ధం ఆడునప్పుడు ఏం చేస్తాడట? తన స్వభావం ఏమండి, ఈ స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడట. అంటే ఒకడు అబద్ధం ఆడుతున్నాడు అని అంటే వాడి స్వభావమే ఎవరి స్వభావం? సాతాను స్వభావం. అంటే అబద్ధం ఆడాలి, అబద్ధంలో ఉండాలి, అబద్ధంలో బ్రతకాలి, మోసం చేయాలి, మోసంలో బ్రతకాలి, మోసగిస్తూ జీవించాలి, మోసాన్ని ఆశ్రయించాలి, మోసంతోనే జీవించి మోసంతోనే మరణించాలనుకుంటున్నాడంటే వాడు అబద్ధానికి జనకుడైన అపవాదికి తనయుడు. అర్థమవుతుందా? అబద్ధానికి జనకుడైన అపవాదికి కుమారుడు గనుక వాడి స్వభావం అనుసరించి, వాడు అబద్ధం ఆడినప్పుడు వాడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడి స్వభావమే అదండి. వాడి స్వభావమే అదైనప్పుడు దాన్ని ఇంకెవ్వరూ మార్చలేరు, అది మారదు. ఇప్పుడు అదే స్వభావాన్ని వాడిని అనుసరించాలనుకుంటున్న వాళ్ళకు కూడా, వాడి యందు నిలిచి ఉండాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఎక్కిస్తున్నాడు. అదే స్వభావాన్ని, అదే అబద్ధాన్ని వాళ్ళకి ఎక్కిస్తున్నాడు, మనుషులకి ఎక్కిస్తున్నాడు. ఎక్కిస్తుంటే వాడిని ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా అదే స్వభావంలోకి వెళ్ళిపోతున్నారు. వాడిని ఆశ్రయించిన వాళ్ళందరూ అదే స్వభావంలోనికి వెళ్ళిపోయి అదే స్వభావంలో నిమగ్నమైపోతుంటే సాతాను సంబంధులుగా వాళ్ళు తమ స్వభావాన్ని మార్చేసుకుని అబద్ధికులుగా మారిపోతున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా దేవుని వైపు చూడరు, వాళ్ళు ఎప్పుడు దేవునిలో నిలవరు, వాళ్ళు ఎప్పుడు సత్యాన్ని అనుసరించరు, సత్యం గురించి ఆలోచించరు. కావాలంటే మీరు సమాజాన్ని చూడండి. సమాజంలో 2 వర్గాల వాళ్ళు మీకు క్లియర్గా కనబడుతుంటారు. ఎక్కువ సాతాను వర్గమే కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడూ అబద్ధాన్ని ఆశ్రయించి బ్రతుకుతూ ఉంటారు, అబద్ధికులుగా జీవిస్తూ ఉంటారు, మోసపూరితమైన ఆలోచనలతో కదులుతూ ఉంటారు. అందుకే ఎవరిని నమ్మాలన్నా భయం, ఎవరితో మాట్లాడాలన్నా భయం, ఎవరిని ఆశ్రయించాలన్నా భయం. ఎప్పుడు ఎవడు ఎలా గోతులు తీసేస్తాడో తెలీదు, ఎప్పుడు ఎవడు ఎలా కొంపలు కూల్చేస్తాడో తెలీదు. సమాజం రకరకాలు. మనిషిని చూసి మనిషే భయపడే స్థాయిలో ఉన్నాడు ఈరోజు. మనిషిని చూసి మనిషే భయపడాలి అంటే ఏ మనిషి ఎలాంటి వాడో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితి. ఏ మనిషి ఎప్పుడు ఎలా కాటు వేస్తాడో తెలీదు, ఏ మనిషి ఎలా ఎప్పుడు దెబ్బ కొడతాడో తెలీదు. అలాంటి భయంకరులుగా, క్రూరులుగా నేడున్న సమాజంలో మనుషులు కనబడుతున్నారు. దీనికి అంతటికీ కారణం వాడు అపవాది. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడని కిందేమన్నాడు?
పుట్టినోట్లో ఏమన్నాడు చూడండి, అబద్ధికునికి జనకుడు. అంటే అబద్ధికులందరికీ తండ్రి అంటున్నాడండి ప్రభువు వాడిని. అబద్ధానికి జనకుడు, తర్వాత అబద్ధికులకు జనకుడు అంట. అబద్ధికులందరికీ వాడే జనకుడు. అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. అంటే నేను దేవుని మాటలు చెబుతున్నాను కాబట్టి మీరు నన్ను నమ్మరు. సత్యమునే అంటే దేవుని మాటలు. మీరు ఎవరు నమ్ముతారు? దయ్యపు మాటలే నమ్ముతారు. మీకు దేవుడి మాటలు నచ్చుతాయా, దెయ్యం మాటలు నచ్చుతాయంటే దేవుడి మాటలు ఎవరికి నచ్చవు. మరి ఏమి నచ్చుతున్నాయి చెప్పండి? ఏమి నచ్చుతున్నాయి? దయ్యం మాటలే నచ్చుతున్నాయి. దయ్యం మాటలు వినడానికి బాగుంటాయి, ఆచరించడానికి ఇంకా బాగుంటాయి, చేయడానికి భలే రుచిగా ఉంటాయి. దేవుని మాటలు కష్టంగా ఉంటాయి. ఈ చెడిపోయిన లోకంలో పడిపోకుండా పరిశుద్ధంగా బతకటం అంటే దేవుని మాటల వల్లే సాధ్యం. ఆ దేవుని మాటలను అనుసరించి చెడిపోయిన లోకంలో బతకడం అంటే చెడిపోవాలనుకునేవాడికి చాలా నొప్పిగా ఉంటుంది, పడిపోవాలనుకునేవాడికి ఇంకా నొప్పిగా ఉంటుంది. అలా బతకాలి, దయ్యాన్ని అనుసరించి జీవించాలనుకునేవాడికి దయ్యం మాటలు రుచిగా ఉంటాయి. దేవుడి మాటలు మాత్రం ఎలా ఉంటాయి? నొప్పిగా ఉంటాయి. దేవుడి మాటలు వినసొంపుగా ఉండవు. దేవుడి మాటలు ఆనందం అనిపించదు వీడికి. దేవుడి మాటల్లో వీడి సంతోషాన్ని వెతుక్కోడు. మరి ఎక్కడ వెతుక్కుంటాడు వీడి సంతోషాన్ని అంతటినీ? దయ్యం మాటల్లోనే వెతుక్కుంటాడు. దయ్యాన్ని అనుసరించి వెతుక్కుంటాడు, దయ్యాన్ని ఆశ్రయించి వెతుక్కుంటాడు, దయ్యపు సంబంధిగా ఉండి వెతుక్కుంటాడు. దేవుని వైపు మాత్రం రాడు. చూసారా? దేవుని వైపు రాడు. ఎందుకు రాడు అని అంటే వాడికి అదే రుచిగా ఉన్నాయి. నేను సత్యమును చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. సత్యాన్ని నమ్మని ప్రజలు దయ్యపు మాటల్ని నమ్మే ప్రజలు కాదా ఈ సమాజం? అలా లేదా? మీరు ఆలోచించండి. దేవుని మాటలు ఒక మనిషిని నీతిగా బ్రతకమని హెచ్చరిస్తాయి, బ్రతిమలాడో హెచ్చరిస్తాయి. దయ్యం మాటలు ఒక మనిషిని చెడిపోమని ప్రోత్సహిస్తాయి. ఒక మనిషిని చెడిపోమని ప్రోత్సహించేవి దయ్యం మాటలు. అంటే అసత్యం చెడిపోమని ప్రోత్సహిస్తుంది ఒక మనిషిని, అదే అసత్యం, చెడిపోమని. దేవుని మాటలు ఒక మనిషిని నీతిగా బ్రతకమని హెచ్చరికలు జారీ చేస్తాయి. అవి హెచ్చరికలు, ఇవి ప్రోత్సాహకాలు. ఏవి బాగున్నాయి? హెచ్చరిక కఠినంగా ఉంటుంది, ప్రోత్సాహకం చాలా బాగుంటుంది. ఎందుకంటే నువ్వు చేయి, పర్లేదు, నువ్వు తప్పు చేయి, నువ్వు తప్పు చేసినా పర్లేదు, నీ వెనకనే ఉన్నాను కదా, నువ్వు ఏ పాపం చేసినా పర్లేదు, నువ్వు ఎలా చెడిపోయినా పర్లేదు, నువ్వు ఏమైపోయినా పర్లేదు, అంతా మంచి జరుగుతుంది. దేవుడు నిన్ను క్షమించేస్తాడు. నువ్వు ఎన్ని పాపాలైనా చేసుకో, దేవుడు నీ కోసం రక్తంగా అరిచేశాడు, ప్రభువు నిన్ను క్షమించేస్తాడు, అందులో కడిగేస్తాడు నిన్ను. నువ్వు చేసేసుకో, ఎన్ని పోరంబోకు పనులు చేసేసుకున్నా పర్లేదు, నువ్వు ఎలాంటి నీతిమాలిన పనులు చేసేసుకున్నా పర్లేదు, నువ్వు ఎలా చెడిపోయినా పర్లేదు. ఎలా ఉన్నాయండి ఈ మాటలు? చెప్పండి, ఎలా ఉన్నాయి ఈ మాటలు? చాలా రుచిగా ఉన్నాయండి. ఆహా, ఎంత బాగుంది చూసారా? చాలా రుచిగా ఉంది చూసారా? అదే నీతిగా బ్రతకాలి, లేదంటే పాతాళానికి జారిపోతావు. దేవుని మాటను అనుసరించి జీవించాలి, ఖచ్చితంగా ఆయన మాటలకు లోబడాలి, ఖచ్చితంగా ఆయన మాటలకు విధేయత చూపించాలి, లేదా నాశనం అయిపోతావనే మాట దేవుడు చెప్పిన యథార్థమైన మాట. మీ పూర్వ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి మరలా లోకం వైపు చూస్తే, మరలా లోకాన్ని ఆశ్రయిస్తే, మరలా చీకటి బతుకు బతకడానికి ఆ అపవాది వైపు అడుగులు వేస్తే, అబద్ధికుడితో జత కడితే నాశనం అయిపోతావు. దేవుడి మాట ఎలా ఉంది? నొప్పిగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకులేండి ఇలాంటివి మనకి అనిపిస్తుంది. ఇంత హ్యాపీగా లోకం అంతా ఉంటే దేవుడి మాట విని మేము చేతులు కొట్టు కూర్చోవాలా? ఇంత హ్యాపీగా లోకం అంతా ఉంటే దేవుని మాట విని మేము ఎలా ఉండాలా? ఇలాంటి బతుకు బతకాలా? నో, ఇంపాసిబుల్. వద్దు, మాకొద్దు ఇలాంటి బ్రతుకొద్దు, ఇలాంటి జీవితం వద్దు. ఇంత కఠినతరమైన వ్యవహారం మనకి నడవదు, మనకు వద్దది. మనకి ఏది కావాలి? లోకంలో బాగా ఎంజాయ్ చేయడం కావాలి, లోకాన్ని అనుభవించడం కావాలి, లోకాన్ని వెంబడించడం కావాలి, లోకంలో సుఖపడడం కావాలి. అక్కడ మనకి ఏ నొప్పి ఉండకూడదు, ఏ నొప్పి ఉండకుండా సుఖంగా లోకాన్ని అనుభవించాలి. దయ్యం మాట వినాలి. నేను సత్యమును చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. దరిద్రులారా, మీరు నన్ను నమ్మరు. మీరు ఎవరు నమ్ముతారు అన్నాడు యేసుక్రీస్తు. మీరు ఎవరినరా నమ్ముతారు? సాతానును నమ్ముతారు, అబద్ధికుడిని నమ్ముతారు, మోసగాడిని నమ్ముతారు. నేను సత్యాన్ని ప్రకటిస్తున్నాను, మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడురా స్థాపించగలడు?
అని ఆనాడే ప్రపంచాన్ని నిలదీశాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఇన్నాళ్ల నా జీవితంలో ఏనాడు పాపమే చేయకుండా బ్రతికిన పరిశుద్ధుణ్ణి నేను అని సమాజానికి సవాలు విసిరాడు ఆయన జీవితంతో, నోటి మాటతో కాదు. కేవలం నోటి మాటతో అనుకునేరు కాదు, జీవితంతో ఆయన జీవితాన్ని చూపించి. కానీ ఆ అబద్ధికుడిని ఆశ్రయించిన వాళ్ళు, వాళ్ళ బ్రతుకుల్లో పాపం ఉంది, వాళ్ళ ఆలోచనల్లో పాపం ఉంది, వాళ్ళ జీవితం అంతా పాపంతో కొట్టుమిట్టాడుతుంది, వాళ్ళ జీవితం నిండా పాపమే ఉంది. పాప పంకిలమైపోయిన జీవితాలు కలిగిన వాళ్ళు వాళ్ళకి మాటలు రుచించలేదు, వాళ్ళకి మాటలు ఎక్కలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి మాటల్లోని గొప్పతనం వాళ్ళకి అర్థం కాలేదు. చాలా నొచ్చుకున్నారు, చాలా బాధపడిపోయారు. అందుకే ఏదో విధంగా ఈయన్నే చెడ్డ చేసేయాలని ట్రై చేశారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు తెలుసా? 46వ వచనం కింద మాట, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరో? క్వశ్చన్ మార్క్. నేను చెప్పేవి దేవుని మాటలైనప్పుడు మీరెందుకురా నన్ను నమ్మరు? దెయ్యం మాటలు నమ్ముతారా? ఎస్, ఈ లోకానికి దెయ్యం మాటలంటే బాగా ఇష్టం. దెయ్యం మాటలంటే బాగా ఇష్టం. మంచి ఎక్కదండి తలకి, మంచి తలకెక్కదు. మరి ఏది ఎక్కుతుంది? చెడు బాగా తలకెక్కుతుంది. సత్యం అనగా దేవుని మాట తలకెక్కదు. ఇదిగో దేవుని మాటలు ఎలా ఉన్నాయి అంటే ఎంతమంది స్వీకరిస్తారనుకుంటున్నారు? అంటే కూర్చున్న వాళ్ళందరూ స్వీకరించే వాళ్ళే కదండి అని మీరు అనుకోవచ్చు. నో, నెంబర్ 1 కేడీగాళ్ళు ఉంటారు ఇందులో. అందరూ స్వీకరించే వాళ్ళు అనుకుంటున్నారా? కాదు. అలా వింటారు, బాగున్నాయి అనుకుంటారు, పక్క నుంచి సర్దేసుకుని వెళ్ళిపోతారు. దేవుని మాటలు ఏ ఉన్నాయో వాళ్ళకి తెలుసు, దేవుని మాటల్లో ఏం రాయబడిందో వాళ్ళకు తెలుసు, ఆయన పరలోకంలో నుండి ఏమని శాసిస్తున్నాడో వాళ్ళకు తెలుసు, ఆయన ఏమని ఆజ్ఞాపిస్తున్నాడో వాళ్ళకు తెలుసు. అదే సత్యమని వాళ్ళకు తెలుసు, ఆ సత్యమందే నిలిచి ఉండాలని వాళ్ళకు తెలుసు, ఆ దేవుని మాటే శాసనమని వాళ్ళకు తెలుసు. కానీ గౌరవించరు, పట్టించుకోరు, పక్క నుంచి వెళ్ళిపోతారు. అంటే ఉన్నట్టుగానే ఉంటారు, ఇక్కడ అందులోనే ఉన్నట్టు నటిస్తారు, కానీ మెల్లిగా పక్క నుంచి ఆ మాటలను త్రోసివేసి, ఆ మాటలకు చెవి యొగ్గక చెవిని ఇచ్చినట్టుగా ఇచ్చి చెవి యొగ్గని బ్రతుకుతూ వెళ్ళిపోతారు. ఇలాంటి జీవితాలు ఈరోజు ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా ఈరోజు ఇలాంటి జీవితాలే. సత్యములో ఉన్నామని చెప్పుకుంటూ సత్యాన్ని అనుసరించని జీవితాలు, సత్యాన్ని నమ్మని జీవితాలు. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నారు చూడండి, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? మీరు ఎందుకురా నన్ను నమ్మరు? నేను చెప్పే దేవుని మాటే కదా, నేను ప్రకటించే దేవుని మాటలే కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి దేవుడు నాతో చెప్పమన్న మాటలే కదా చెప్తున్నాను, నా సొంత మాటలు నేనేమి చెప్పట్లేదు అన్నాడు ఆయన. నిజమండి, ఆయన అదే అన్నాడు. ఏమన్నాడు? నేను మాట్లాడుతున్నవి నా సొంత మాటలు కావు. ఆ పైన 26వ వచనం చూడండి, ఆ పైన 26వ వచనం చూడండి, ఏమంటున్నాడు ఆయన? మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు. ఎవరట? సత్యవంతుడు. అంటే ఆయనలో నుండి వచ్చేదే సత్యము, సత్యవంతునిలో నుండి వచ్చేదే సత్యము. నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. చూసారా? నేను ఆయన యొద్ద వినిన సంగతులు అంటే దేవుని మాటలే నేను మీకు ఏం చేస్తున్నాను? బోధిస్తున్నాను. ఆ పైన 23వ వచనం చూడండి, ఆ పైన 23వ వచనం, అప్పుడు ఆయన మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ఎందుకంటున్నాడు ఆ మాట? మీరు ఈ లోక సంబంధులు, నేను లోక సంబంధిని కాదని ఎందుకంటున్నాడు? మీరు ఈ లోక సంబంధులు అంటే మీరు దేవుడి మాటలు వినరు. ఎవరి మాటలు వింటారు? ఎవరి మాటలు వింటారు? దెయ్యం మాటలు వింటారు. మీకు దేవుడి మాట నచ్చదు, దేవుడి మాట రుచిగా ఉండదు, దేవుడి మాట ఎక్కదు తలకి. మరి ఏది ఎక్కుతుంది? దెయ్యం మాట బాగా ఎక్కుద్ది. చెడుపు, ఆకాశం నీకు హద్దు, అవకాశం వదలొద్దు, తినుము, తాగుము, సుఖించుము, ఎంజాయ్ చేయము, నచ్చిందల్లా అనుభవించు, కోరినట్టల్లా జీవించు, నీ మనస్సు యొక్క ఇష్టము చొప్పునను నీ కోరిక చొప్పునను ప్రవర్తించు. నీకెలా పడితే అలా, తెగిపోయిన గాలి పట్టవలాగా. ఎవడ చేతిలో నువ్వు లేవు, కానీ దెయ్యం చేతిలో ఉన్నావు. కానీ స్వేచ్ఛగా విహరించు, స్వేచ్ఛగా విహరించు, సంతోషాలను అనుభవించు,
ఆనందాలను అనుభవించు, ఈ లోకాన్ని రుచి చూడు, లోకంలో ఉన్నదంతా రుచి చూడు. ఇలా నేర్పించేసరికి ఆ లోక సంబంధులకి ఇది ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? చాలా రుచిగా ఉంది. లోక సంబంధులకి ఇది చాలా రుచిగా ఉంది. అందుకే ప్రభు అంటున్నారు, నేను లోక సంబంధిని కాను, మీరు ఈ లోక సంబంధులు. అంటే మీరు సత్యమును గౌరవించరు, సత్యాన్ని వినరు, సత్యం మీద యుద్ధం చేద్దాం అనుకుంటారు. మీరు సత్యాన్ని వినరు, సత్యం మీద పోరాటం చేస్తారు. సత్యాన్ని గౌరవించరు, సత్యాన్ని ఆచరించరు, సత్యానికి భిన్నంగా నడుస్తారు, సత్యానికి భిన్నంగా అడుగులు వేస్తారు. ఇది మీ జీవితం. కానీ నా జీవితం అలాంటిది కాదు. నా తండ్రి ఏ మాటలైతే నాకు నేర్పించారో ఆ మాటలే నేను లోకానికి బోధిస్తున్నాను. నా తండ్రి చిత్త ప్రకారముగానే నేను చేయుచున్నాను. నా తండ్రి చిత్తానికి వ్యతిరేకముగా నేనేది చేయజాలను. ఆయన మాటలే నేను శిరస వహిస్తున్నాను. అనగా నేను సత్యమును అనుసరించి నడుస్తున్నాను. కనుక నేను లోక సంబంధిని కాను. మరి మీరు అసత్యాన్ని అనుసరించి నడుస్తున్నారు గనుక మీరు ఎవరంటున్నారు? ఆయన మీరు లోక సంబంధులు. సత్యమును అనుసరించి నడుస్తున్న నేను లోక సంబంధిని కాను, అసత్యాన్ని అనుసరించి నడుస్తున్న మీరు మాత్రం లోక సంబంధులు అని యేసుక్రీస్తు అన్నారు. ప్రియులారా, అప్పుడు ఏమంటున్నారు చూడండి. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని. చూసారా ఏమంటున్నాడండి? మీ పాపములలోనే ఉండి మీరేమైపోతారు? చచ్చిపోతారు. మీరు దేవుడి మాట నమ్మలేదు కదా. నేను దేవుని కుమారుణ్ణి అంటే నమ్మిందా ఈ ప్రపంచం? నమ్మదు. నేను దేవుని కుమారుణ్ణి అంటే ఈ ప్రపంచం నమ్ముతుందా? నమ్మట్లేదు. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల అంటే అర్థం ఏంటి? నేను దేవుని కుమారుడనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. చూసారా? మీరు లోక సంబంధులు, మీరు దేవుడి మాట అస్సలు నమ్మరు. దేవుడి మాట నమ్మేవాడు సత్యమందు ప్రతిష్ఠ చేయబడుతున్నాడు. సత్య సంబంధి నా మాట నమ్మును, సత్య సంబంధి కానివాడు నా మాట నమ్మడు. అదే పిలాతుతో అన్నాడు, నిన్న మీరు విన్నారు. లోక సంబంధి నా మాట నమ్మడు, సత్య సంబంధి మాత్రం నా మాట నమ్ముతాడు. నేను సత్యమునే కదా మీకు చెప్తున్నాను, మీరు ఎందుకురా నమ్మట్లేదు అంటే దేవుడి మాటలు ఈ లోకం ఎప్పుడూ నమ్మదా? ఎప్పుడూ నమ్మదండి. దేవుడి మాటలో ఈ లోకం ఎప్పుడూ నమ్మదు. ఏమండి? జలప్రళయం సంభవిస్తుంది. జలప్రళయం ఈ లోకం మీదకి వస్తుంది. మనుషులు తింటున్నారు, తాగుతున్నారు, సుఖపడుతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ లోకంలో. ఎవరికి నచ్చినట్టు వాళ్ళ శరీరాన్ని పాడు చేసుకుని హాయిగా ఆనందంగా ఈ లోకంలో జీవిస్తున్నారు. అలాంటి సమయంలో 100 ఏళ్ల పాటు నోవహు వాడ నిర్మాణం చేశాడు. సుమారు 100 ఏళ్ళు. సుమారు 100 ఏళ్ల పాటు వాడకు నిర్మాణం జరిగిందండి. 100 ఏళ్ళు అంటే మాటలు కాదండి. ఇప్పుడైతే ఒక 2 మనుషుల జీవితకాలం. 50 మించి ఎవడ బతుకుతలేదు కదా. 50-60 ఇంచుమించుగా. ఆ తర్వాత ఎప్పుడు బకెట్ దన్నేస్తాడో తెలియదు. 60 దాటిందంటే డెడ్ లైన్ వచ్చేసిందంటే అర్థం. అసలు 60 దాటడమే గొప్ప ఈ రోజుల్లో. అలాంటిది ఒక 2 మనుషుల జీవితకాలం అనుకుంటే 100 ఏళ్ల పాటు సువార్త ప్రకటన జరిగిందండి. అంటే 100 ఏళ్ల పాటు దేవుని వాక్యాన్ని గురించి, దేవుని మాటలు వినబడ్డాయి, సత్యం వినబడింది. సత్యం ఏమని చెప్పిందో తెలుసా? జలప్రళయం వస్తుందని ఎవరు చెప్పారు? సత్యం. అంటే దాన్ని ఏమనాలి? దేవుని మాట. దేవుని మాటే సత్యం, ఇంకోటి ఏది సత్యం కాదు. దేవుని మాటే సత్యం, మరొకటి సత్యమేమి కాదు. జలప్రళయం రాబోతుంది అని సత్యం వినబడుతుంటే ఎంతమంది అండి సత్యాన్ని స్వీకరించారు? ఎంతమంది దేవుని మాట నమ్మారు మీరు చెప్పండి? ఎంతమంది నమ్మారండి దేవుడి మాట? 8 మంది నమ్మారండి. ఎంతోమంది ప్రజలు ఈ ప్రపంచంలో ఉంటే ఎంతమంది నమ్మారట? 8 మందా? విడ్డూరంగా లేదా? విచిత్రంగా లేదా ఈ మాట? 8 మంది సత్యాన్ని నమ్మారు. ప్రపంచ ప్రజలందరూ దేని నమ్మారు? అసత్యాన్ని నమ్మారు. మరి ఏది గెలిచిందండి? సత్యం గెలిచిందా నోవహు దినాల్లో? అసత్యం గెలిచిందా? జలప్రళయం వస్తుంది అన్న మాట నెరవేరిందా? రాదు, ఏమి రాదు. ఈ నోవహుకి పిచ్చి పట్టింది. నోవహుకి బుద్ధి లేదు.
ఓడ నిర్మాణం ఊరి మధ్యలో చేస్తున్నాడు. సముద్రం ఒడ్డున చేసుకోవాలి కానీ ఊరి మధ్యలో ఓడ నిర్మాణం చేస్తున్నాడు. 100 ఏళ్లుగా వీళ్ళ ఫ్యామిలీకి ఇంకా పనేమీ లేదు. ఫ్యామిలీ మొత్తానికి ఏం పట్టేసింది? పిచ్చి పట్టేసింది. ఫ్యామిలీ మొత్తానికి పిచ్చి పట్టేసి ఇక్కడి నుంచి చెక్క మొక్కలు తెచ్చుకుని ఇదిగో ఇక్కడ వాడ కడుతున్నాడు. రోజు ఇదే పని వీళ్ళకి. వాడ నిర్మాణం కొలతలు కూడా దేవుడు చెప్పాడట వీళ్ళకి, మాకు తెలియదు. మరి జలప్రళయం వచ్చేస్తుందట, విస్తారంగా వర్షం కురుస్తుందట, మొత్తం సముద్రాలు పొంగిపోతాయట, మనుషుల మీదకి వచ్చేస్తాయట, మనుషులందరూ మునిగి చేస్తారట, సమస్త జీవరాశులు చేస్తాయట. వీళ్ళు ఒక్కళ్ళు ఈ వాడలోకి వెళ్ళోళ్ళు బతుకుతారట. ఆమె వెర్రిబాగులోళ్ళు. మరి నీతో పాటు మేము కూడా వచ్చి వాడలో ఈ వాడ పనులు ఉండి ఈ విలువైన జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా వదిలేయాలా? బయట వ్యభిచారం చేసుకోవద్దా? బయట జాగ్రత్తలు చేసుకోవద్దా? బయట హాయిగా తినొద్దా, తాగొద్దా, సుఖపడొద్దా, ఇష్టం వచ్చినట్టుగా శరీరాన్ని పాడు చేసుకోవద్దా? ఇంత గొప్ప జీవితం లోకంలో కనబడుతుంటే వీడేంటండి వాడలోకి మనుషులు, వాడ తర్వాత కాపాడబడడం, దేవుని ఉగ్రత, ఇలాంటి మాటలు చెప్పుకు తిరుగుతున్నాడు. ఇది సత్యం కాదు. ఏది సత్యం అని వాళ్ళు బలంగా నమ్మారు? వాడలోకి రాలేదు అంటే దేనిని బలంగా నమ్మారు? మీరు చెప్పాలి. ఏం నమ్మారు బలంగా? అసత్యాన్ని బలంగా నమ్మారు. నేడున్న ప్రపంచంలాగే ఈరోజు ప్రపంచం ఎలాగైతే ఉందో ఆ రోజు కూడా నోవహు దినాలలో మనుష్యులు అలాగే ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఆశ్రయించిన అబద్ధమే గెలుస్తుంది. నోవహు 8 మంది, మేము వేల లక్షల మంది. ఎంతమంది ఒక పక్కన ఉంటే 8 మంది మాత్రం ఒక పక్కన ఉన్నారు. 8 మంది గెలుస్తారా, వీళ్ళు గెలుస్తారా అని అనుకున్నారు. అక్కడ నంబర్ చూడకూడదు, అక్కడ ఎంతమంది ఉన్నారనే నెంబర్ ముఖ్యం కాదు. ఆ 8 మంది వెనుక సత్యం ఉంది. గమనించాలి మీరు జాగ్రత్తగా. ఆ 8 మంది వెనుక సత్యం ఉంది. సత్యం అంటే ఏంటో తెలుసా? దేవుని మాట. ఏముందో తెలుసా దేవుని మాట? నోవహు, ఈ తరములో నాకు నీవే నీతిమంతుడుగా కనబడుతున్నావు. మిగిలిన వాళ్ళందరూ అబద్ధాన్ని ఆశ్రయించారు. మిగిలిన వాళ్ళందరూ నరహంతకుడి పక్కకు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ నరహంతకుడి పంచన చేరారు. అబద్ధికులుగా మారిపోయారు. శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎవడికి నచ్చినట్టు వాడు బతుకుతున్నాడు సమాజంలో. నేనంటే భయం లేదు, భక్తి లేదు. శరీరాన్ని ఎలా పాడు చేసుకోవాలి, నేనిచ్చిన అవయవాల్ని ఎలా పాడు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు తప్ప ఎవడూ కూడా నాకు భయపడి నాకు లోబడి బ్రతికేవాడు లేడు. మరి ఇలాంటి వాళ్ళను ఉంచడం ధర్మమా? కాదు. నేను వీళ్ళని భూమి మీద ఉన్న సమస్త జీవరాశులతో సహా తుడిచివేయబోతున్నాను. ఇది సత్యం. నేను వీళ్ళందరినీ తుడిచివేయబోతున్నాను అనేది సత్యం. కానీ ఏం జరగదు, ఏం జరగదు. అంతా మంచే, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. మనం హ్యాపీగా ఉంటాం, ఇలాగే తింటాం, ఇలాగే తాగుతాం, ఇలాగే సుఖపడతాం, ఇలాగే ఎంజాయ్ చేస్తాం. ఎన్ని పాపం చేసినా, ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, ఇలాగే హాయిగా బతుకుతాం, మనకే నష్టం కలగదు, మనకంతా సుఖమే, అంతా ఆనందమే అని వాళ్ళకు వాళ్ళే సర్ది చెప్పేసుకుని, వాళ్ళ మనసులకు వాళ్ళే సర్ది చెప్పేసుకుని వాళ్ళు పాపం చేయడానికి ఇష్టపడ్డారు తప్ప దేవుని మాటను గౌరవించి పవిత్రంగా బతకటానికి ఒక్కడు కూడా ఇష్టపడలేదండి. ఒక్కడు కూడా వాళ్ళలోకి రాలేదంటే చూడండి ఎంత పొగరు. ఒక్కడు వాడలోకి అడుగు పెట్టలేదంటే ఎంత గర్వం, ఎంత అంధకారం, ఎంత చీకట్లో ఉన్నారు వాళ్ళు. అవిధేయులైన వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. కానీ ఒక్కడు కూడా సత్యాన్ని అంగీకరించలేదు. మళ్ళీ చెప్తున్నాడు, సత్యం అంటే ఏంటో కాదు, దేవుని మాట. దేవుని మాటకు మించిన సత్యం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్కడూ దేవుని మాటను గౌరవించలేదు, ఒక్కడూ దేవుని మాటకు విలువనివ్వలేదు, ఒక్కడూ దేవుని మాటను పట్టించుకోలేదు. సరికదా ఆ మాటతో యుద్ధం చేశారు. నమ్మలేదు, అసత్యాన్ని ఆశ్రయించారు, అసత్యం పంచన చేరిపోయారు. మీరు నమ్మరు అన్నాడు, నమ్మలేదండి. నమ్మలేదు. సత్యం గెలిచిందా? నేటికి అరారాతు పర్వతాల మీద సాక్ష్యంగా వాడ కనబడుతుంది. ఈ మధ్యనే పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో బయటపడింది ఆ వాడ. ప్రపంచం నివ్వెరపోయింది. నేషనల్ జియోగ్రఫిక్ ఛానలుడే ఆశ్చర్యపోయాడు.
న్యూస్ పేపర్లో వచ్చింది వార్త. అరారాతు పర్వతాలలో తవ్వకాలలో బయటపడిన నోవహు ఓడ. అరారాతు పర్వతాలలో తవ్వకాల్లో ఓడ బయటపడేసరికి పిచ్చెక్కిపోయిందండి. బైబిల్ ఇంత గొప్పదా? ఎస్, సత్యం. బైబిల్ అంటే ఏంటి? సత్యం. దేవుని మాట, మనిషి మాట కాదు. నమ్మకపోవడానికి మనిషి మాట కాదు, ఆధారాలు లేకపోవడానికి. మనిషి మాట కాదయ్యా కొట్టిపడేయడానికి. దేవుని మాట. దేవుని మాటకున్న పవర్ అలాంటిది. దేవుని మాటకున్న శక్తి అలాంటిది. అలాంటి శక్తివంతమైన మాటే దేవుడు చెప్పిన మాట. జలప్రళయం రాబోతుంది, జాగ్రత్త. సముద్రాలు పొంగిపోతాయి, పర్వత శిఖరాలు మునిగిపోతాయి, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు చచ్చిపోతాయి. నోవహు, నువ్వు నీ కుటుంబం ఆ ఓడలోనికి ఎవడొస్తే వాడు బతుకుతాడు. ఎవడొస్తే వాడు వీడు అని లేదు. నా మాట నమ్మి ఎవడొస్తే వాడు బతుకుతాడు. నా మాట నమ్మిన ప్రతి వాడు బ్రతుకుతాడు. నా మాట నమ్మడా? దేవుడి మాటే నమ్మడా? బతకడు. దేవుని మాట నమ్మకపోతే ఎవడు బతకడు. దేవుని మాట నమ్మిన ప్రతి వాడు బ్రతుకుతాడు. ఇదే ఆనాడు నోవహుకు బయలుపరచబడింది. నోవహు విన్నాడు, లోబడ్డాడు. 100 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా కష్టపడ్డాడు. అవిశ్రాంతంగా 100 ఏళ్ల పాటు అతడు కష్టపడుతున్నాడు. చెక్కలు తెచ్చుకుంటున్నాడు, ఓడ చేసుకుంటున్నాడు, నిర్మాణం చేస్తున్నాడు. 100 ఏళ్ళు గడిచిపోతున్నాయి. దేవుడి మాట మీద గురి. నా దేవుడు అబద్ధమాడ జాలని వాడు, అబద్ధమాడ నేరని వాడు. ఆయన అబద్ధం ఆడడు. ఆయన మాటల్లో అబద్ధాలు ఉండవు. ఎందుకంటే ఆయన అపవాది కాదు అబద్ధం ఆడటానికి. అపవాది నోటి వెంట అన్నీ అబద్ధాలే. అపవాది సంబంధుల దగ్గర అన్నీ అబద్ధాలే. లోక సంబంధుల దగ్గర అన్నీ అబద్ధాలే. మోసగాడిని టచ్ చేస్తే అబద్ధం. సేవల పొట్టలోంచి సేవలు వచ్చినట్టు అబద్ధాలు వస్తాయి. దేవుడి దగ్గర అబద్ధాలు ఉండవు. అది నోవహు బలంగా నమ్మాడు, చాలా బలంగా. అంత బలంగా నమ్మాడు కనుకనే 100 ఏళ్ళు అవిశ్రాంతంగా వాడ తయారీలో ఉండిపోయాడు, వాడ నిర్మాణంలో ఉండిపోయాడు. 100 ఏళ్ళు పాటు అలాగే దేవుడి మాట మీద నిలబడ్డాడు. అంటే ఇప్పుడు నోవహుని ఏమనాలో తెలుసా? సత్యమందు నిలిచిన వాడు అనాలి. ఏమనాలి? సత్యమందు నిలిచిన వాడు. నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, గెలుస్తాడు. సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన ప్రతివాడు గెలుస్తాడు. సత్యమందు ప్రతిష్ఠ చేయబడని వాడు ఓడిపోతాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు, ఓడిపోతాడు. వాడు గెలవలేడు. కనుకనే నోవహు గెలిచాడు. జలప్రళయం రాని వచ్చింది. అప్పటి వరకు అసత్యంలో మగ్గిపోయిన ఆ దుర్మార్గులు, మన పూర్వీకులు, మన పితరులు, ఇవే సముద్రాలు పోటెత్తితే, ఇవే సముద్రాలు పొంగిపోతే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం ఈ భూమి మీద కురిస్తే ఎక్కడికక్కడ నీళ్లు వెళ్ళే తోవ లేక ఎక్కడికక్కడ సముద్రాలన్నీ ఏకమైపోయి అన్ని సముద్రాలలోని నీరు ఈ వర్షపు నీరుతో కలిసిపోయి భూమి మీద నీళ్లు పొంగి పొరలి ప్రవాహంగా మారిపోతే ఎక్కడ ఎవ్వడికి బతకటానికి ఆస్కారం లేకుండా అయిపోతే ఒక్క నోవహు కుటుంబం మాత్రం లేచి నిలిచింది. సత్యం గెలిచింది. అరారాతు పర్వతాల్లో నేటికి మనకి సాక్ష్యం కనబడుతుంది. ఇది నిజం. అరారాతు పర్వతాలలో నేటికి మనకు కనబడుతున్న సాక్ష్యం. ఆ ఓడ శిథిలాలు బయటపడ్డాయి. ఆ ఓడకు సంబంధించిన శిథిలాలు బయటపడ్డాయి. ఆ ఓడ పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యపోయింది ప్రపంచం వాటిని చూసి. నివ్వెరపోయిందండి ప్రపంచం వాటిని చూసి. అవునా, ఎంత ఖచ్చితంగా ఉంటుందా సత్యం అనేది? ఇంత గొప్పగా ఉంటుందా సత్యం అనేది? ఎంత ఉన్నతంగా ఉంటుందా సత్యం అనేది? దేవుని మాట ఎంత ఖచ్చితమో మీకు అర్థం కావాలి ప్రియులారా. ఎంత ఖచ్చితం దేవుడి మాట. లోతు సందర్భంలో లోతు అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అగ్నిగంధకాలు కురవబోతున్నాయి. ఎవరి మాటది? ఎవరి మాట? సత్యం, దేవుని మాట. అగ్నిగంధకాలు కురవబోతున్నాయి, నా అల్లుళ్ళారా దయచేసి రండి.
నా కుమార్తెలను పెండ్లాడనై ఉన్న వారులారా దయచేసి రండి, నా మాట వినండి. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలు మొత్తం తుడిచిపెట్టుకుపోబోతున్నాయి. ఇది సత్యం, దేవుని మాటిది. మీరు అబద్ధంలో ఉండకండి, మీరు అబద్ధాన్ని ఆశ్రయించకండి. గెలవదు, అబద్ధం గెలవదు. ఈ లోకంలో లోక సంబంధులు గెలవలేరు. కొన్నాళ్ళు మాత్రం వాళ్ళు సుఖాలు అనుభవిస్తారు, కొన్నాళ్ళు మాత్రం వాళ్ళు పాపం చేస్తూ ఆనందంగానే ఉంటారు, కొన్నాళ్ల పాటు వాళ్ళు పాపం చేస్తూ సంతోషంగా ఉంటారు. కానీ వాళ్ళు గెలవరు. నా అల్లుళ్ళారా, నా మాట వినండి. నేను మిమ్మల్ని ఎగతాళి చేయడానికి రాలేదు, నేను మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు, నా మాట వినండి అని బతిమలాడుతుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి? గెట్ అవుట్, గెట్ లాస్ట్. మరి ఇంకెన్నడూ ఈ మాటలు మాకు చెప్పొద్దు. అగ్ని కురుస్తుందా, గంధకాలు కురుస్తాయా ఏంటి ఈ సొదొమలోన? ఇంత ప్రశాంతంగా బారులు నడుస్తుంటే, ఇంత ప్రశాంతంగా పబ్బులు నడుస్తుంటే, ఇంత ప్రశాంతంగా క్లబ్బులు నడుస్తుంటే అగ్ని, గంధకం, గుడ్డు, గోంగూర. ఏంటి చెప్తున్నావు? నీ మాటలు మేము నమ్మాలా? నీ మాటలా మేము నమ్మాలి, నీ మాటలా మేము పట్టించుకోవాలి. గెట్ అవుట్, గెట్ లాస్ట్ అని తోసేశారు. అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎలా ఉన్నాడట? ఎగతాళి చేయు వాని వలే ఉండు. ఏంటి మామ ఈ పరాశకాలు? ఏంటి వెటకారాలు? ఏంటి మామా? ఏంటి ఎగతాళి? ఇంకా సమయం దొరకలేదా నీకు? వెటకారాలు ఆడడానికి ఇదే సమయమా నీకు అని ఆ మామని ఏం చేశారు? వాళ్ళు తోసేశారు. అతని మాటల్ని తృణీకరించేశారు, అతని మాటల్ని పట్టించుకోవడం మానేశారు. మౌనంగా మారు మాట మాట్లాడలేక, దేవుని మాట నమ్ముతూ అబద్ధాన్ని నమ్ముతున్న వాళ్ళని ఏమీ అనలేక, సత్యాన్ని నమ్ముతూ అసత్యాన్ని ఆశ్రయించిన అల్లుళ్ళని ఏమీ అనలేక మౌనంగా వెనుదిరిగి దేవుడి మాట ఖచ్చితంగా జరుగుతుంది, అగ్ని గంధకాలు కురుస్తాయి అన్నాడంటే ఖచ్చితంగా ఏమవుతాయి? కురిసి తీరతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా కురిసి తీరతాయి. వీళ్ళకేంటింత పొగరు, వీళ్ళకేంటింత కొవ్వు అని బాధపడ్డాడు. మరి కురిసాయే కురవలేదా? కురిసాయి. నేటికి సజీవ సాక్ష్యంగా ఆ ప్రాంతాలు ఉన్నాయి. దేవుడి మాటలు అబద్ధం కాదండి, దేవుడి మాటలు అబద్ధం కాదు. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది. నోవహు దినాల్లో అదే జరిగింది, లోతు దినాల్లో కూడా అదే జరిగింది. ప్రపంచం నివ్వెరపోయింది. చూస్తారా? ఒక్కసారి తెరల మీద చూడండి. పురాతత్వ శాస్త్రవేత్తలకు దొరికినటువంటి ఆ సాక్ష్యాలు అలనాడు నోవహు చెక్కిన చెక్కలు. నోవహు అతని కుమారులు కలిపి చెక్కిన చెక్కలు ఇప్పటికీ ఆ చితిసారకము మ్రానుతో చేసిన ఆ ఓడ నేటికి నిలబడి ఉంది అంటే సత్యం గెలుస్తుంది. నిత్యం సత్యమే గెలుస్తుంది. దానికి రుజువులు ఉన్నాయి. అసత్యానికి రుజువులు ఉండవు, అసత్యానికి ఆధారాలు ఉండవు. అసత్యం అంతా మాయ మాటల మీద, నీటి మీద రాతల్లాంటివి. అసత్యం అంతా నీటి మీద రాత. నీటి మీద రాసిన రాత ఉంటుందా? ఉండదు. కానీ సత్యం నీటి మీద రాత కాదు, చెక్కబడినది. సత్యం అంటే చెక్కబడినది. అలా చెక్కబడిన దేవుని మాటలు ఎంత గొప్పవో ఒకసారి చూడండి స్క్రీన్ మీద. నోవహు ఓడ పురాతత్వ శాస్త్రవేత్తలకు దొరికి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.我已經進入咗方舟嘅櫃係嘅內籠。我見到嘅咧就係一條木嘅樓梯，有一條木嘅樓梯，聽唔聽到有木聲？好，我哋大家進步上邊，
見到一條木，呢度一條木，呢度，嗱一條差唔多成2-3米嘅長木嚟。A group of Chinese and Turkish evangelical explorers claim this is Noah's Ark. The structure they've located is near the top of Mount Ararat in Turkey, the place where the Bible says the ark came to a rest when the floodwaters that covered the earth went down. The explorers say they excavated 2.5 miles above sea level, and that's where they say the structure they found has wooden chambers perfect for holding animals. They also say the carbon dating on the items ఏమండి, వందల సంవత్సరాల క్రిందటి వాడండి, ఎన్నో వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు కాదు. దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచిస్తున్నారా? ఆయన మాటలు ఎంత సత్యమో ఆలోచిస్తున్నారా? ఆయన మాటలు ఎంత ఉన్నతమైనవో ఆలోచిస్తున్నారా? అవి మారవండి, అవి మారవు. ఎన్నో వేల సంవత్సరాల క్రిందట జరిగినటువంటి ఈ సంఘటన నేటికి సజీవ సాక్ష్యంగా, అంత పెద్ద వాడు ఉంటే అరారత్ పర్వతాల మీద ఆగితే నిజంగా దొరకాలి కదా సిద్ధిలాలని వెతికితే దొరికింది. బైబిల్ గొప్పదని మరోసారి రుజువైంది. అంటే సత్యమే ఎప్పటికీ గెలుస్తుంది తప్ప అసత్యం ఎప్పటికీ గెలవదు. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నారు ఇప్పుడు యోహాను సువార్తలో? యోహాను సువార్త 8వ అధ్యాయం యేసుక్రీస్తు ఏమంటున్నారు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఇన్ని మాటలు చెప్తున్నాం, ఇప్పుడు ఇన్ని మాటలు వింటుందా ఈ సమాజం? అయినా దేవుని మాటలు వినదు, దేవుని మాటను గౌరవించదు, దేవుని మాటకు లోబడదు. నో, చాలా మంది వింటారు, వినేసి వదిలేసి వెళ్ళిపోతారు. దేవుని మాటకు గౌరవం ఎవరు? అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నారు? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? దేవుడు మాటే కదరా మీకు చెప్తున్నాను, మీకు ఎందుకు నమ్మట్లేదు? ఎందుకు నమ్మట్లేదు మీరు? నోవహు దినాల్లో అదే జరిగింది, మనుష్య కుమారుని దినాల్లో అదే జరుగుతుంది, లోతు దినాల్లో ఏదైతే జరిగిందో ఆయన రాకడ దినాల్లో అదే జరుగుతుంది. నమ్మరు, ఈ జనం నమ్మరు. దేవుడి మాట అంటే మనిషికి ఎక్కదో, తలకసలు ఎక్కదో. వదిలే దేవుడి మాట, ముందు లోకం వైపు చూడు అనుకుంటాడు. దేవుడి మాటలు ఎన్నో చెప్తే అవన్నీ మనకెందుకు అనుకుంటాడు. ఎక్కదు దేవుడి మాట, తలకెక్కదు. నేను సత్యమునే చెప్పుచున్న ఎడల మీరు నన్ను ఎందుకు నమ్మరు? 47 వచ్చిన వండర్ఫుల్ పాయింట్ చెప్తున్నాడు ఆయన. దేవుని సంబంధి అయిన ప్రతివాడు దేవుని మాటలు వింటాడంటే సత్యం వింటాడు. అర్థమవుతుందా? దేవుని సంబంధి అయిన ప్రతివాడు ఏం వింటాడు? సత్యం వింటాడు. అంటే దేవుని మాటలు వింటాడు. దేవుని సంబంధి అయిన ప్రతివాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. చూసారా? మీరు లోక సంబంధులు, మీకు సత్యం ఎక్కదు, అసత్యం బాగా ఎక్కుతుంది. అసత్యం బాగా వంట పట్టించుకున్నారు, అబద్ధికుణ్ణి బాగా ఆశ్రయించారు, సాతాను సంబంధులుగా మారిపోయారు, సాతాను చెంత నిలబడ్డారు. వాడు గెలుస్తాడు అనుకుంటున్నారా? వాడు ఎప్పటికీ గెలవడు. వాడు అబద్ధికుడు, వాడు గెలవడు. వాడి స్వభావం అనుసరించి మాట్లాడుతున్నాడు. అసత్యం ఎప్పటికీ గెలవదు, సత్యం ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుంది. అంత గొప్పగా యేసుక్రీస్తు చెప్పారా? దేవుని సంబంధులు దేవుడి మాటలు వింటారు, దెయ్యం సంబంధులు దెయ్యం మాటలు వింటారు. వింటం అంటే పాటించటం. దేవుని సంబంధులు దేవుని మాటల్లో నిలిచి ఉంటారు, దెయ్యం సంబంధులు దెయ్యం మాటల్లో నిలిచి ఉంటారు. దేవుని సంబంధులు దేవుని ఆలోచనల్లో నిలిచి ఉంటారు,
దెయ్యం సంబంధులు దెయ్యం ఆలోచనల్లో నిలిచి ఉంటారు. ఇదే యేసుక్రీస్తు చెప్పారు. అలా చెప్పగానే వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 48వ వచనం. అందుకు యూదులు, నీవు సమరయుడవు, దెయ్యం పట్టినోడివి. ఎవరికి దెయ్యం పట్టిందట? ఎంత దారుణం అండి, ఎంత దారుణం. దెయ్యం వీళ్ళలో ఉండి యేసుని ఏమనిపిస్తుంది? దెయ్యంలో వీళ్ళుండి, దెయ్యం మాటల మీద వీళ్ళు నిలబడి ఉండి యేసుక్రీస్తుని ఏమంటున్నారు? నువ్వు దెయ్యం పట్టినోడివి, నువ్వే దొంగ బోధకుడివి, నువ్వే అబద్ధ బోధకుడివి, నువ్వే మోసగాడివి. మరి వీళ్ళెవరు? మేము నీతిమంతులం, మేము గొప్పోళ్ళం. చూసారా, నీవు దెయ్యం పట్టినవాడవు అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గనపరుచువాడను. నేను దయ్యం పట్టినోడిని గాను, మీరేరా దయ్యం పట్టింది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అందుకే మీరు అసత్యాన్ని ఆశ్రయిస్తారు, సత్యం మీద యుద్ధం చేస్తారు. ఇక్కడ సత్యం మీద యుద్ధమైనా జరుగుతుంది. యేసుక్రీస్తుని వీళ్ళందరూ ఏమంటున్నారు? మేము పవిత్రులు, నువ్వే దయ్యం పట్టినోడివి. మేము మంచి మార్గంలోనే ఉన్నాం, నువ్వే చెడ్డ మార్గంలో పోతున్నావు. ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. కానీ గెలిచారా? గెలవలేదంటే. ప్రియులారా, నేడు అవే మాటలు మీకు వినబడుతున్నాయి. గమనించండి జాగ్రత్తగా. దేవుని సంబంధివి అయితే నువ్వు దేవుడి మాట వింటావు. దేవుడి సంబంధివి కాకపోతే, నువ్వు దేవుడి సంబంధివి కాకపోతే దేవుడి మాట వినవు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ వినవు. విన్నట్టు నటిస్తావు. సభకు వచ్చాం కదండి అంటే, వినేవాళ్ళం కాబట్టే కదండి సభకు వచ్చామంటే అనొచ్చు. నువ్వు వస్తావు, ఎందుకు రావు? మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు అన్నాడు. చెవిగలవాడు వినుగాక అన్నాడు. అంటే మీరు విన్నట్టు నటిస్తారు తప్ప వినరు. ఇక్కడ కూడా చాలామంది ఉంటారు, యవనస్తురాళ్ళు, పెద్దలు, చిన్నలు. వాక్యం నేరుగా వాళ్ళ హృదయాల్లోకి వెళ్తుంది. ఆ కాసేపు అలా విన్నట్టు వింటారు, బయటికి వెళ్ళిన తర్వాత తీసి బయటపడేసి వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు. అంటే అసత్యాన్ని బాగా ఆశ్రయిస్తారు, సత్యాన్ని గౌరవించినట్టు దేవుని మాటకు విలువనివ్వరు. దేవుని మాటకు విలువనివ్వని వాడు ఎవ్వడు దేవుని సంబంధి కాడు. దేవుని మాటను వక్రీకరించేవాడు ఎవ్వడు దేవుని సంబంధి కాడు. దేవుని మాటలకు భిన్నంగా వెళ్ళేవాడెవడు దేవుని సంబంధి కాడు. వాడు గెలవడు, ఖచ్చితంగా ఓడిపోతాడు. ఇదే చరిత్రలో జరుగుతూ వస్తుంది, తరతరాలుగా ఇదే జరుగుతూ వస్తుంది. భావితరాలకు ఇదే గుణపాఠం కావాలి. భవిష్యత్తులో కూడా ఇదే జరగబోతుంది. తరతరాలుగా ఇదే జరుగుతూ వస్తుంది. నిత్యము సత్యమే జయిస్తుంది. అసత్యం గెలిచిన దాఖలాలు చరిత్రలో ఎప్పుడూ లేవు. దేవుని మాటను గెలవడం దెయ్యానికి అసాధ్యం. ఎప్పుడు గెలుపెవరిదే? దేవుని మాటదే. నేను చెప్పాను, యేసుక్రీస్తు రెండవ రాకడ, సూర్య చంద్ర నక్షత్రాలు ఆకాశములు మహావేండ్రముతో లయమైపోయే రోజు. ఆ రోజు రాబోతుంది. ఇది సత్యం. ఏం రాదు. ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం, ఇంకా బాగా సుఖపడదాం, తిందుము తాగుదుము, ఈ లోకమును అనుభవించుదుము. ఇది అసత్యం. మనిషి దేని కోటేస్తున్నాడు? సత్యానికి వేస్తున్నాడా? నిరీక్షణ కలిగి క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడా? భయంతో జీవితాన్ని గడుపుతున్నాడా? భక్తితో దేవుని కొరకు జీవిస్తున్నాడా? లేదో. అబద్ధం బాగా ఎక్కువయ్యేసరికి అదే నిజం అనుకుని మత్తులో ఉన్నాడు, మాయలో ఉన్నాడు, మోసంలో ఉన్నాడు. కానీ మళ్ళీ చెప్తున్నాను దేవుని పేరట, సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. ఎప్పటికీ గెలిచేది సత్యమే తప్ప అసత్యం గెలవదు ప్రియులారా. అదే ఇప్పటి వరకు మనం చూసిన వాస్తవాలు, యేసుక్రీస్తు నోటి వెంట జాలు వారిన వాస్తవాలు. ఈ వాస్తవాలను ఆనాటి సమాజం నమ్మలేదు. నేటికి ఆయన మాటలను ఈ సమాజం నమ్మట్లేదు గనుకనే సమాజం చెడిపోయి బ్రతుకుతుంది. నమ్మట్లేదు కనుకనే దేవుని మాటలకు భిన్నంగా ఈ సమాజం వెళ్ళిపోతుంది. కానీ ఈ సమాజం ఓడిపోతుంది. అది చాలా భయంకరమైన ఓటమి, చాలా ఘోరమైన ఓటమి పాలవుతుంది ఈ సమాజం. కారణం, వాళ్ళ తండ్రి అనగా అబద్ధికుడు కూడా గెలవలేక ఓడిపోయాడు. ఇది సత్యం. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం. సిద్ధపడరండి, తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ మాటలు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరి భయము, మీ అందరి భక్తి మీ పిల్లలకు పుట్టించినట్టు, మీ మాటలు సత్యమని, అవి మారవని, అవి గొప్పవని మీ పిల్లలు గ్రహించినట్లు సహాయం చేయండి. మీ కృపలో భద్రపరచండి. మీ కృపా బాహుళ్యం చెప్పుని కనికరించండి.
రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించండి. త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ సత్యమందు కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. అందరికీ అందరూ కూడా మరొకసారి చెప్పండి కొట్టే నేను ఒక నిమిషం కోరుతున్నాను. ప్రేమైన వాళ్ళారా, మరి రెండవ రోజు సాయంత్రంతో ముగించబడిందండి. మరి ఇక్కడ సీడీలు ఉన్నాయండి, అన్నీ మాట్లాడేటువంటి ప్రసంగాలు, ఆడియో వీడియో ప్రసంగాలు మరియు ఆల్బమ్, మరి సాంగ్స్ అన్ని కూడా ఉన్నాయి, వీడియో సాంగ్స్ కూడా ఉన్నాయి. అలాగే అన్ని చేసిన డిబేట్ సిరీస్ కూడా ఉన్నాయండి. మరి ఎవరైనా కావాల్సిన వారు రావాలి. మరి ఐస్ ఫర్ గాడ్ HD వీడియోస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉందండి. మరి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అనేకమైనటువంటి లైవ్ అప్డేట్స్ అన్ని కూడా మీ మొబైల్ కానివ్వండి, మీ ల్యాప్టాప్ కంప్యూటర్స్ కానివ్వండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఐస్ ఫర్ గాడ్ గ్రూప్ కూడా ఉందండి యూట్యూబ్ ద్వారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మరి సహోదరులు ఉన్నారు, వారికి మీ నెంబర్ ఇవ్వండి, మిమ్మల్ని అందరినీ గ్రూప్లో యాడ్ చేస్తారు. అలాగే దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి మరి చర్చి యొక్క అందరికీ భోజనాలు ఉన్నాయండి. దయచేసి మరి ఎవరు వెళ్ళిపోవద్దు. అందరూ భోజనం చేసుకున్న తర్వాత దూర ప్రాంతం నుండి వచ్చిన వారిని మరి చూసుకోవాల్సిందిగా వాలంటీర్స్ దయచేసి మరి దూర ప్రాంతం నుండి వచ్చిన సహోదరులందరినీ మరి చూసుకోండి జాగ్రత్తగా. మరి రేపు ఉదయకాలం ముందు మరి 2 తరగతులు ఉన్నాయండి. అద్భుతమైనటువంటి 2 అంశములు పగల తరగతులు ఉన్నాయి. ఎవరో కూడా అందరూ వాటిని మిస్ అవ్వకండి. మరి ఉదయం 9 గంటల కల్లా మరి తరగతి ప్రారంభించబడుతుంది, 12 గంటల కల్లా ముగించబడుతుంది కనుక అదేవిధంగా రేపు సాయంకాలం కూడా సభ జరుగుతుంది ఇదే ప్రాంగణంలో. మీరందరూ రావాలని కోరుచున్నాం. ఇంకా అనేకులను తీసుకుని వచ్చి నిత్యము జయించేటువంటి సత్యాన్ని గురించి అనేకులకు చెప్పేవారుగా మీరందరూ పాలు పంచుకుంటారని ఈయన మాటలు ముగిస్తున్నాం.